కృష్ణా జిల్లా బుడమేరుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తుండటంతో నందివాడ మండలం బుడమేరు పరివాహక గ్రామాలు జలమయమయ్యాయి. పలు కాలనీలోకి ఇళ్లలోకి వరద వచ్చి చేరింది. ఇక బుడమేరు వరద నీటిలో పంట పొలాలు, ఆక్వా చెరువులు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. దీంతో అధికారులు స్పీడ్ బోట్ల సహాయంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజలను యుద్ధ ప్రతిపాదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడ టీడీపీ నాయకులు ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. అటు బుడమేరు ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మధురానగర్ బ్రిడ్జ్ వద్ద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. అంతకుముందు పంట మీద వెళ్లి ఏలూరు కాలువ దాటి బుడమేరుకు చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లిన చంద్రబాబు బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పండ్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులకు జరిగిన పంట నష్టం వివరాలపై ఆరా తీశారు. ఇక దెబ్బతిన్న పంటలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బురదమైపోయింది. విజయవాడలో ఇళ్ళు రోడ్లు అన్నీ కూడా బురదమైనాయి. సింగనగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ ఇంజిన్లు కూడా తెప్పించి మొత్తం వాషౌట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా యుద్ధ ప్రాతిపదికన మరి సీఎం గారి దగ్గర ఉండి ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ అటు అధికారులు ప్లస్ ఇటు మంత్రులు మరి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలని ఒక బాధ్యత పెట్టి ఎమ్మెల్యేస్ దాదాపు 32 డివిజన్స్లో 4 రూరల్ ఏరియాల్లో జక్కంపూడి కానీ అట్లాగే గోలపూడి ఏరియాలో కానీ ఇబ్రహీంపట్నం, అంబాపురం ఈ ఏరియాలన్నీ కూడా అటు గన్నవరం కాన్స్టిట్యున్సీలో వస్తాయి. ఇవన్నీ కూడా టోటల్ దగ్గర ఉండి అధికారులందరూ కూడా టీమ్స్ కింద వేసాం. నార్మల్ స్టేజ్కి ఇవాళ రేపట్లో నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇదే కాకుండా లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య కారణంగా మరి ఇవంతా జరగడానికి కారణం ఏంటంటే బుడమేరు మీద బ్రీచెస్ పడతాం మొత్తం కూడా అక్కడ గండ్లు పడిపోయినాయి. పెద్ద గండ్లు 3 గంటలు పడితే రాత్రికి ఒక గండి పూడ్చడం జరిగింది. 2వ గండి స్టార్ట్ చేశారు. బస్ ఈరోజు సాయంత్రానికి 2వ గండి కూడా పూర్తవుతుంది. 3వది రేపు కూడా చేస్తే రేపు సాయంత్రానికి ఆ గండి కూడా పూర్తి అయిపోతే కొంత సేఫ్లోకి వెళ్ళిపోతాం. మరి ఆ కార్యక్రమాన్ని కూడా లోకేష్ గారి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ టోటల్ రామానాయుడు గారిని కూడా అక్కడ పెట్టి ఇరిగేషన్ శాఖ మంత్రిని